పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి చాలా చక్కగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. కారణం ఏమిటంటే కర్కాటక రాశిలో అంటే ఏప్రిల్ నెలలో ప్రధానంగా శని రాశి మార్పు జరుగుతున్నది. అంటే మార్చి 30వ తేదీన మనం ఏప్రిల్ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతున్నది. అష్టమ శని యొక్క కారణము చేత అనేక రకాలైన ఆటంకాలు, అవాంతరాలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలతో సతమతమైనటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి సంపూర్ణమైన సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకొకటి, కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో 5 గ్రహాలు ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉంటాయి. 5 గ్రహాలంటే 9వ స్థానంలో 5 గ్రహాలు. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటాం. భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. వరుసగా గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి రవి కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి, ధనస్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశికి 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఆకస్మికమైన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారతాయి. మాట్లాడేటటువంటి మాట కూడా చాలా జాగ్రత్తగా కనుక మాట్లాడినట్లయితే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కారణం ఏమిటంటే కర్కాటక రాశి వారికి 3వ తేదీ సాయంత్రం నుంచి కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. 3వ తేదీ వరకు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించినటువంటి కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో కొంతవరకు వ్యతిరేకత తగ్గుతుంది, కానీ కొంత ప్రతికూలత ఉంటుంది. ఒక 50% ప్రతికూలత తగ్గుతుంది, ఇంకొక 50% ఉంటుంది. కుజుడు మీ జన్మరాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్లేంత వరకు కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ద్వితీయ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీ జన్మరాశికి తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి 9వ స్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి మిత్రబలం బ్రహ్మాండంగా ఉంటుంది. సపోర్టర్స్ పెరుగుతూ ఉంటారు, మంచి స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పాలి. చతుర్థ స్థానాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి 9వ స్థానంలోనే భాగ్యస్థానంలోనే సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు గృహయోగానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే నూతన విలువైనటువంటి వస్త్ర వాహన యోగాలకు అనుకూలత కలుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రధానంగా చెప్పాలంటే చతుర్థ స్థానాధిపతి 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తారో అవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మానసికమైన ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సౌఖ్యాన్ని కూడా పొందుతారు. అంటే సంపూర్ణమైనటువంటి సౌఖ్యం ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి 5వ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశి 3వ తారీఖు నుంచి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. జనరల్గా 3వ తేదీ వరకు కనుక అంటే 1, 2, 3 తేదీలలో ఉద్యోగపరంగా కొద్దిగా సమస్యలు ఉంటాయి. 3వ తేదీ నుంచి కనుక పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఉద్యోగపరమైన అనుకూలతలు తొలగిపోతాయి. ఎవరైతే సమస్యలతో అంటే కోర్టు వివాదాలతో కానీ ఇంకా ఇతరత్ర సమస్యలతో కానీ కొన్ని చిన్న తగాదాలతో కానీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా సమసిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాలి. ఇక్కడ మీ జన్మరాశికి 9వ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక ప్రస్తుతం జరుగుతున్నది. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి కర్కాటక రాశి వారికి స్థాన మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా సంభవిస్తుంది. అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, ఒక
ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారటం కోసం లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తుంటారో, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటారో అటువంటి వారికి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ వీరికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు కొద్దిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైనటువంటి సమస్యలలో వేలు పెట్టడం వలన కానీ, ఆర్గ్యుమెంట్స్ వలన కానీ, కొన్ని ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, చక్కటి లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి లాభస్థానంలో, ఉచ్చస్థానంలో గురుడుతో కలిసి సంచరించేటప్పుడు చక్కటి గజకేసరి యోగం కలుగుతుంది. ఇది మీకు 1, 2, 3 తేదీలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంటే 1వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏమైనా సరే ఫలవంతంగా మారతాయి, అద్భుతమైనటువంటి అనుకూలత కలిగిస్తాయి అని చెప్పాలి. తరువాత 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కర్కాటక రాశి వారికి కొద్దిగా ప్రతికూలత కలిగిస్తుంది. ఎందుకంటే అధికమైనటువంటి ఖర్చులు కానీ, చేసినటువంటి పని మరలా చేయాల్సి రావటం కానీ, ఏ పని ఎంతకీ పూర్తి కాకపోవటం, అసలు ఏ పని కూడా సవ్యంగా జరగకపోవటం అనేటటువంటివి ఇక్కడ ప్రధానమైనటువంటి దోషాలు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి సంఘటనలు, సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే మనస్సులో సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఏది బలంగా జరిగితే మీరు బాగుండని కోరుకుంటారో అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కొత్త కార్యక్రమాలని అవాంతరాలు, ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 మధ్యలో చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. 10వ తేదీ రాత్రి 7:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఇక్కడ రాశి వారు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఒక శుభవార్త వినటం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు చేయటం కానీ, గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు చేయటం కానీ, అంటే ఏదైతే కొన్ని రిపేర్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపేర్లు చేయించేటటువంటి వర్కులు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.